దేవుడా, అమ్మా తల్లి, దేవుడా, వద్దు, నన్ను ముట్టుకోవద్దు, నాకే సమస్య లేదు. ఆ ముదనష్టాన్ని నా గుండె మీద పెట్టావంటే విసిరి పారేస్తాను. భయపడ్డానికి ఏం లేదు బామ్మ. బామ్మ నిన్న రాత్రి 2 పెగ్గం. నిన్న మధ్యాహ్నం నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఏమి తినద్దులే, ఇలాగే పడుకునుండు. అయితే 2 లార్జ్ సేనా తాగడానికి. వెళ్ళరా, అది తీసుకెళ్ళి నీ పెళ్ళానికి ఇవ్వు. నాకు అవన్నీ ఏది అవసరం లేదు. సరైన సమయంలో మీ అందరికీ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసి పెట్టి ఈ ఇంట్లోనే అందర్నీ ఉండమని చెప్పింది కలిసి బతకడానికేరా. తోటలో ఉన్నదాంతో స్నేహంగా ఉన్న నాకు ఊళ్ళో వాళ్ళందరూ ఏం పేరు పెట్టారో తెలుసా? అంత దూరం ఏం జరగలేదు కదమ్మా. లేదా ఏంటే, కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఇన్నాళ్ళు నా పిల్లలందరూ కలిసే కదా వంట చేసుకున్నారు. అవును. ఏంటి అవును? అలాంటప్పుడు నిన్న నా కొడుకు వచ్చే లోపల మీరు భోంచేశారు కదూ. అందుకే నేను ఏమీ తినలేదు. అతను వచ్చేదాకా చూస్తే మనందరం పస్తుండాల్సిందే. ఆయన ఇంకా ఇంటికి రాలేదు. అరే ఇంతేనా? నేను ఈ సౌండ్ విని వేరే ఏదో అనుకున్నాను. పంచె కట్టుకోవడం కూడా నేను మర్చిపోయాను. వెళ్ళరా, వెళ్ళి పంచె కట్టుకోండి. అయ్యయ్యో, మళ్ళీ రావాలా? నేను వెళ్ళి పడుకుంటాను. తెల్లవారుజామున చూస్తే బామ్మ హాయిగా పడుకుంది. నిన్నెవర్రా ఇక్కడికి రమ్మన్నారు? అంటే బామ్మకి ఎటువంటి సమస్య లేదు. మీరందరూ వెళ్ళి పడుకోండి. రండి. ఇదిగో అమ్మాయి. ఏంటి బామ్మ? జోస్ తీసుకొచ్చిన బాటిల్లో ఏదైనా మిగతా ఉందా చూడు. ఈ వణుకుడు తగ్గుతుంది కదా. చూస్తాలే బామ్మ. అరే దేవుడా, వీడు ఎక్కడ తిరుగుతున్నాడో. రే, నువ్వు వెళ్ళి ఒట్టిగడ్డ తీసుకొచ్చి ఆ పశువుకి వేయి. అవి కాస్త తింటాయి. అన్నీ నీరసమయ్యాయి. మంచి అవని చెప్పారు. ఇక్కడ పాల కన్నా పేడ ఉత్సాహం ఎక్కువగా ఉన్నాయి. గలగలా మాట్లాడకుండా గడి తీసివేయరా. తీసుకొచ్చి వేయరా. చూడరా, వీళ్ళు ఎప్పుడు చూసినా ఏదో పని చెబుతూ ఉంటారు. అయ్యో కాలు. ఏంటిది? ఓ కాలు ఏంట్రా మాత్రం ఉందా? దేవుడా, ఏంటిది? అవా, ఇక్కడ కాలు ఉంది. అయ్యో, అందరూ తొందరగా రండి, అందరూ ఇక్కడ త్వరగా కాలు రండి. మాత్రం ఉంది. అయ్యో, కాలు మాత్రం కనిపిస్తోంది. ఎవరిది? అయ్యో, ఏడ్చేది ఎవరు? త్వరగా రండి. నేనే కమలు. నువ్వేనంటా? భయపడి చచ్చాం. అయ్యో, నిన్న రాత్రి నేను గడ్డిలో అవునరా, పచ్చిగడ్డి ఇలా ఇవ్వరా. మంచి వేళ, మనుషులు వణుకుతోనే చనిపోయింటారు. దేవుడా, ఇది మొత్తం అయిపోయిందేరా. ఖాళీ చేసింది ఎవరో కాదులే, ఈ కమలే. నిన్న రాత్రి మీరు ఇంట్లో వణుకుతున్నప్పుడు నేను ఇక్కడ చలిలో వణుకుతా ఉన్నా. దానికి ఏ మందు వాడాలో నీకు తెలుసు కదా బామ్మ. తెలుసు. దీన్ని నేను తాగి పడుకున్నాను అంతే. చాలు చాలు. జోష్ ఎక్కడ? ఇంకా రాలేదా? లేదా? వాడు నిన్న రాత్రి లోడెత్తుకెళ్ళాడే. ఒకవేళ యాక్సిడెంట్ అయి ఉంటుందా? అనవసరంగా మాట్లాడకుండా పశువు కాలు పట్టుకో. పశువు కాళ్ళు నేనా? అవును, నాలాంటి వాడిని చూసి చెప్తున్నావా? అవును నువ్వే. అయ్యో బామ్మ, కాలు కాదు, సరే పట్టుకుంటా, ఏం చేయగలను? ఏంట్రా శాండీ, చాలాసేపు నుంచి ఊదుతున్నావేరా. పొట్లోంచి పేగులు బయటకు వస్తాయిరా. ఇలా ఊది ఊది నాకు ఆస్మా వచ్చేలా ఉంది. ఈ ఊర్లో ఈ ఇంట్లో తప్ప ఇలాంటి పొయ్యి ఇంకెక్కడా లేదు. మరి మిగతా ఇళ్ళంతా ఎలాగరా, బయట పెడతారా? అదేంటంటే అవ్వా, ఈ రోజుల్లో అందరిలోనూ గ్యాసు. గ్యాస్ ఆస్మా అంతా ఒకటేరా. నువ్వు ఊదుపో, నన్ను కాదురా. పొయ్యి ప్రాణం తీస్తుంది ఈ ముసల్ది. బామ్మ, నీకు కాఫీ కావాలా? తీసుకోరా. ఏంటో నా కడుపు మొత్తం పాడైపోయింది. ఎలా కాకుండా ఉంటుంది. ఆహా, కొంచెం కొంచెంగా తాగు అవ్వా, నాలుక కాలిపోతుంది. టీ అయినా మందైనా ఒకే గల్పే. కళ్ళైనా కాపైనా ఒక్కసారి లాగిస్తాను. గుడ్డైనా బొబ్బట్టైనా ఒకేసారి. ఇదేరా ఈ బామ్మ స్టైల్. నువ్వు చెప్పింది ఎలాగైనా సరే ఒప్పుకోవాలి, లేకపోతే నువ్వు ఒప్పుకోవు. నీకు ఒక నమస్కారం తల్లి. ఎప్పుడు ఎల్లప్పుడూ మంచే జరగాలి.
నిన్న రాత్రి ఎవరిని నిద్రపోనివ్వలేదు. నువ్వేదైనా చెప్పావా? ఏమీ లేదమ్మా, పొద్దున్నే తినడానికి ఏముందని వీళ్ళ దగ్గర అడిగాను. ఆ. ఏరా సాండి, చెప్పండి. ఈరోజు ఏంట్రా స్పెషల్? ఇడ్లీను ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి. ఈ దుంపలు కూడా ఉడకబెట్టు. అవన్నీ రెడీగా ఉన్నాయి. దోశ, ఇడ్లీ, కారపొడి, కారం చట్నీ, కొబ్బరి చట్నీ, ఇంకా టీ, కాఫీ, హార్లిక్స్. చాలా. పశువులకి కుడితి కలిపి పెట్టావా? మనుషులకి చేయాల్సిందే ఇంకా కాలేదు. పశువుల గురించి అడుగుతున్నారు, ఎట్లా అవుతుంది చెప్పండి? వద్దునే, నన్ను టెన్షన్ పెట్టకండి. నాకున్నది 2 చేతులే, ఎన్ని పనులున్నాయి. అవన్నీ చెయ్యక్కర్లేదా? హోటల్లో కూడా ఇన్ని పనులు ఉండవు. ఇది కూడా హోటలే కదా, రోజు ఎలా తాగుతుందామె? విపరీతంగా తాగుతుంది. ఏమన్నావురా? లేదమ్మా, పశువులకు నీళ్లు పెట్టావా అని అడుగుతున్నాను. చూడు, నీ వల్ల కాకపోతే నేను చూసుకుంటాను, నువ్వేం మాట్లాడుకో. రోజు చెప్పేదే కదా. నాలాంటిది ఇంకోటి ఉంది కదా అక్కడ, మహారాణి లాగా. అవత ఎందుకు చెప్పరు మీరు? ఆహా, నువ్వు చాలా సేపు నుంచి ఇలాగే మాట్లాడుతున్నావు. నిన్ను. నేను నిన్న నైట్ డాడీ దగ్గరే పడుకున్నా. ఎన్ని రోజులైంది నా కూతుర్ని కౌగులించుకుని పడుకుని. ఇలా చూడండి, మీరు ఊరికే వాగద్దు. నిజం చెప్పండి, నిన్న నైట్ మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ? ఇదిగో నా 2 బిడ్డల మీద ప్రామిస్. వీళ్ళిద్దరూ మగపిల్లలు కాదు, ఆడపిల్లలు. చిన్న పిల్లల మీద అబద్ధపు ఓటు వేయకూడదు. నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? సరే చెప్తాను. చెప్పండి. నువ్వు నమ్ముతావో నాకు తెలీదు. చెప్పండి, వింటాను. షాక్ అవ్వకూడదు. ఇలా చూడండి, నాకు కోపం తెప్పించకండి. చెప్పనా? చెప్తున్నాను, ఇక్కడే ఉన్నాను. ఎంత అడిగినా మీరు చెప్పరు కదా మిమ్మల్ని. ఒరే ముదనష్టపోడా, మమ్మల్ని మోసం చేసి లోపలికెళ్ళి నిద్రపోయావా? ఇలా చూడరా, మీ పెద్దనాన్న కూడా ఇలాగే ఉండేవారు. రాత్రంతా పీకల దాకా తాగి పడిపోయి ఉండేవారు. తర్వాత పొద్దు పొడిచాక వచ్చి ఏం మాట్లాడతారో తెలుసా? సరే గాని నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు? అరే, ఇక్కడే కదా ఉన్నాను. ఏమంటావా? పని నుంచి రావడం లేట్ అయింది. తర్వాత హోటల్లో తినేశాను, మిమ్మల్ని ఎవరిని కష్టపెట్టకూడదని. నువ్వు ఒంటరిగా తాగావా, లేదా తనకు కూడా ఇచ్చావా? అవును, ఇచ్చాను. హా, అది సరిపోదని ఇక్కడికి వచ్చి ఎండుగడ్డి కూడా తినేసి వెళ్ళాడు. తర్వాత వాడి దగ్గర ఉన్న మిగతా మందుని నేను లాగించి తాగేశాన్రా. అది లోపలికి వెళ్ళాకే నా వణుకు మొత్తం తగ్గింది. రోజు తాగే మందుని నేను తాగకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాన్రా. ఏంటి నవ్వుతున్నారు? వెళ్ళి అందరూ టిఫిన్ తినాలి కదా, తీసిపెట్టే పని చూడండి. బామ్మ, నా చైర్లో ఆది కూర్చున్నాడు. లెగిస్తే గాని నేను టిఫిన్ తిన్ను. నేను లెగను. ఈరోజు అక్కడే కూర్చోమని చెప్పు. అటువైపు కూర్చోరా, అది చిన్న పిల్ల కదా, ఎప్పుడు తనే కదా కూర్చుంటుంది. ఆ జోస్గాడు సర్దికూడు ఎక్కడా? టైం ఎంతైంది అనుకుంటున్నావు? వెళ్ళి తీసుకురా. తీసుకొస్తాను. ఉదయాన్నే బామ్మ మొదలు పెట్టిందా? జోసికి సర్దికూట అడుగుతున్నారు. నిన్న మిగిలిపోయింది ఇద్దామా? వేళకోళం చాలురా. ఇప్పటికే టైం ఎక్కువైంది, త్వరగా పెట్టు. జోస్ ఇంకా రాలేదే. అతనెప్పుడు ఇంత తొందరగా లేచాడు? అమ్మ ఇలా బెదిరించడం చూస్తే తిన్నవా? జోసి ఇంకా పడుకునే ఉంటాడు. ఆమెన్. ఏరా, ఫాదర్ కావాలని వెళ్ళిన వాడివి నువ్వు. చాలు. ఇప్పుడు ఆ ఫాదర్ నే ఆట పట్టిస్తున్నావా? మర్యాద ఉండేవి తినేసి వెళ్ళరా. ఇప్పుడు కూడా ఫాదర్ అవ్వాలని ట్రై చేస్తూనే ఉన్నాను. అరే వేడివేడిగా ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు, బొబ్బట్టు, దెబ్బరొట్టి, దోసి, గుడ్డు, అరటిపండు. వేరేమైనా ఉన్నాయా? నేనేమీ హోటల్లో పనిచేయట్లేదు. ఏయ్, ఆవిరిలో ఉడకబెట్టిన పదార్థాలు శక్తి బయటకు పోదు. అయితే వాసన చూస్తే చాలా. నోరు ముయ్యరా, నీ మంచి కోసం నేను చెప్తున్నాను. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒంటికి అంతగా మంచిది కాదు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్.
నాకు ఈ రోజు టిఫిన్ వద్దు. నువ్వేదైనా తినేసి కాలేజీకి నేను వెళ్ళమ్మా. గ్లాస్ పాలు తాగేశానమ్మా. ఒక్క నిమిషం. ఈ రోజు ఫస్ట్ డే కాలేజ్ కి వెళ్తున్నానా? ఉండు, అమ్మ లేటుగా తీసిస్తాను. వెళ్తే ప్రాబ్లం అవుతుంది. ఎవరు నన్ను కాలేజీలో డ్రాప్ చేస్తారు? క్రిటికల్ గా 2 పేషెంట్లు ఉన్నారు. వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళాలి. నా కోసం మీరు రావద్దు. పాపం తన్ని వదిలేద్దాం. 9 గంటలకి 2-3 పెళ్లి వాళ్ళు షాప్కి వస్తా అన్నారు, అందుకని. వద్దు వద్దు వద్దు. ఇంకో ఆయన ఏమంటారు? ఈ రోజు సైట్లో కాంక్రీట్ వేస్తానని చెప్పారు. అయితే మీ వల్ల కూడా కుదరదు. నిన్ను కాలేజ్ ఎంట్రన్స్ వదిలితే చాలుగా, అక్కడ డ్రాప్ చేస్తాను. గుమ్మం దాకా వచ్చి లోపలికి రాకపోతే ఎలా అన్నయ్య? ఈ బట్టలు వేసుకుని కాలేజ్కి వెళ్ళరానే, నీ పరువు పోదా? మీరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అది బానే ఉంటుంది. అలంకారం చేసినా చేయకపోయినా ఏనుగే. మ్మ్. నా చిన్న అన్నయ్య ఇలా వస్తేనే నాకు ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరూ చూడండి. ఉమ్? ఏ అదేంతో అనవసరంగా ఆడుకోకు. అవునవును. ఏంటి అవునవును? మీరనుకున్నట్టేం కాదు మా అన్నయ్య. ఏనుగు కూడా భయపడ్డు. ఏనుగు చూస్తే భయపడరు, పేడ తొక్కితే భయపడతారు. చాలా ఏదో కామెడీ. కాస్త భోంచేసి వెళ్ళొచ్చు కదా. వచ్చిన తర్వాత తింటానులేవే, త్రీ కాలేజీలో డ్రాప్ చేస్తాను. జోష్, ఎడపల్లి స్వామి గారికి 4 లోడు దుంగలు పంపించు. ఓ అంతేనా? డబ్బులేం అడక్కు, నేను చూసుకుంటాను. ఓరి నాయనో, ఇంతవరకు త్వరగా తెచ్చిందట, నా నోట్లో బూతులు రానివ్వకు. బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండ్లో పోతావు కొడుకోని పోరండి వాడగాడ. ఓ బండి 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 వెనక బండి గట్టి. సరే గాని ఇప్పుడు ఎలా వెళ్తావ్? వెళ్తున్నారు? నన్ను కారులో డ్రాప్ నేను చేస్తారా? ఇందాకే చెప్పాను కదా, షాపుకి మనుషులు వస్తారు అని. వాళ్ళు 9 గంటలకల్లా కరెక్ట్గా వచ్చేస్తారు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. లేదంటే పెద్ద చేసేటట్టు. అది కాదు, అది వద్దు నేనే వెళ్తాను. ఏ నువ్వెక్కడికి వెళ్తున్నావు? షాపింగ్ వెళ్ళాలి, నన్ను డ్రాప్ చేయగలరా? బండిని బాగా అరే, తుడిస్తేనే కదా కాస్త మెల్లగా తుడవచ్చుకో, తెల్లగుంటది. బండికి నొప్పి పుడుతుంది. ముందే తుడుచుండొచ్చు కదయ్యా. బండి ఇప్పుడే తుడుస్తున్నా చాలు కదా. చాలు, నా కాలేజీకి టైం అయింది. చాలా బ్రిలియంట్.